అసలు ఈ స్లీప్ స్కెడ్యూల్స్ ఏంది, స్లీప్ టైమింగ్స్ ఏంది, వాడే ఆడుకుంటా పడుకుంటాడులే, నీకు ఇవన్నీ అసలు మేము ఫాలో చేసినామా, అయినా కూడా నువ్వు బాగానే పెరిగినావు కదా. ఇలా అందరూ గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో పేరెంట్స్ని అంటుందే కదా. అసలు పిల్లలకి నిజంగా స్లీప్ స్కెడ్యూల్ అండ్ స్లీప్ రొటీన్ అవసరమా? హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మేఘ్నా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ లిటిల్ వండర్స్ క్లినిక్, కోకాపేట్, హైదరాబాద్. ఆంటీస్ అందరికీ నేను చెప్తున్నాను, మేము చిన్నగా ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేది, పేరెంట్స్ మోస్ట్లీ రాత్రి 7 వరకు ఇంటికి వచ్చేసే వాళ్ళు, 8-8:30 కల్లా డిన్నర్ చేసి అందరూ కలిసి రాత్రి 9-9:30 లోపు పడుకునేవాళ్ళు. సో మీకు స్లీప్ రొటీన్ అన్నది అసలు అవసరమే పడలేదు. అండ్ నెక్స్ట్, అప్పుడు ఇంట్లో ఒక్క టీవీ ఉండేది, అది కూడా మహా అంటే వీకెండ్స్లోనే ఏదన్నా మంచి మంచి ప్రోగ్రామ్స్ వచ్చేటివి. మహా అంటూ హాఫ్ అన్ అవర్ డైలీ చూసేటోళ్ళు, అందులో కూడా మస్తు యాడ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఫోన్లో, ఐప్యాడ్లో అన్నిట్లో టీవీ అనేది, అన్నిట్లో ప్రోగ్రామ్స్, వీడియోస్ అనేవి ఉంటాయి. అండ్ యాడ్స్, బ్రేక్స్ ఏమి లేకుండా ప్రీమియం అని తీసుకొని మళ్ళీ వీడియో తర్వాత వీడియో ప్లే అయితేనే ఉంటుంది. సో ఈ బ్లూ లైట్ వల్ల పిల్లల స్లీప్ స్కెడ్యూల్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అయ్యి హైపర్ యాక్టివిటీ అనేది బాగా పెరిగిపోతుంది. స్లీప్లోనే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. సో ఎస్, ఈ మోడర్న్ ఏజ్ పేరెంట్స్కి స్లీప్ రొటీన్, స్లీప్ స్కెడ్యూల్స్, వేక్ విండోస్ ఇవన్నీ ఫాలో చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒకవేళ మీ పిల్లలు వాళ్ళ పిల్లల కోసం స్లీప్ రొటీన్స్ ఫాలో చేస్తుంటే వాళ్ళని ఆపకుండా ఎంకరేజ్ చేయండి. అండ్ మోర్ స్లీప్ రిలేటెడ్ వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి.